అంటే చిన్నప్పటి నుంచి నాకు పచ్చళ్ళు తయారు చేయడము అలాంటివి రాదు, కానీ తినడం అయితే తెలుసండి. పెళ్లికి ముందు నాకు పచ్చళ్ళు పెట్టడం వచ్చేది కాదు. లలితమ్మ మా అమ్మాయి అండి. 6వ తరగతి చదువుకున్నప్పుడే మా అమ్మగారి దగ్గర పచ్చడి పడటం నేర్చుకున్నదండి. నాకు 10వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచే వంట అంటే ఇంట్రెస్ట్ అండి. మా అమ్మమ్మ గారు వంట చేసేటప్పుడు నేను అలా చూసేదాన్ని అనమాట. వెరైటీ వంటలు ఏదో ఒకటి వండేవారు. అబ్జర్వ్ చేసి మళ్ళీ నేను ఆదివారం సెలవు వచ్చినప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను వండేదాన్ని. అలాగే మా అమ్మగారి దగ్గర మా నాన్నగారు, మా అత్త వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి పచ్చళ్ళు పట్టడం అన్నది ఇంట్లోనే బాగా అలవాటు అండి. అంటే ఒక మాట అనుకొని సీజన్ టైంలో వీళ్ళందరూ కలిపి పచ్చడి పట్టుకునేవాళ్ళు. ఆ పచ్చళ్ళు అన్ని ప్రిపేర్ చేయడం, పెద్దోళ్ళు పని చేస్తే కంపల్సరీ పిల్లలు హెల్ప్ అన్నది చేయాలి. అలా నేను నేర్చుకునే ఇంట్రెస్ట్ ని నా దగ్గర చేసే మా స్టాఫ్ కూడా ఇది రాదు అంటానికి లేకుండా అందరూ హ్యాపీగా నేర్చుకున్నారండి. మగ పిల్లలకు కూడా వంట నేర్పాను. పెళ్ళయ్యాక అత్తాల ఇంట్లో పచ్చడి నేర్చుకున్నాను. తర్వాత మేడం దగ్గర జాయిన్ అయ్యాక ఉన్నది నేర్చుకున్నాను. ఇప్పుడు మా చుట్టాలకి నేనే పచ్చళ్ళు పెట్టడం నేర్పుతున్నాను. మా అమ్మగారి కాడ పని చేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా మా అమ్మగారి కాడ నేర్చుకున్నాను. 100 కేజీలైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టేస్తాను. ఇప్పుడు మేడం గారి దగ్గర జాయిన్ అయిన 6 సంవత్సరాలు అవుతుంది. పచ్చళ్ళలో ఎలా తయారు చేయాలో ఏంటో మేడం గారు నేర్పించారు నాకు. అప్పటి నుంచి నేను తయారు చేయడం మొదలెట్టాను. పండుమిర్చి టమాటా నా చేతితో చేసిన అదిరిపోద్దండి. కొబ్బరి వండలు, సున్నుండలు, ఈ పచ్చళ్ళు ఎలా చేయాలి ఇవన్నీ మా వదిన గారి దగ్గరికి వచ్చాక నాకు తెలుసండి. ఒక 30-40 మందికైనా వంట చేయగలనండి. ఆ నమ్మకం అయితే మా వదిన గారి దగ్గరికి వచ్చాక వచ్చిందండి. అనకూడదు కానండి, మా లలితమ్మ మా అమ్మగారి కంట బాగా పచ్చళ్ళు పడుతుందండి.